నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి మణిపూర్ విజిట్ చేయటం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా నచ్చలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అట్లాగే ఈ మధ్య రాజకీయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎంపీ ప్రియాంక వాద్రా, వీళ్ళిద్దరూ కూడా ప్రధానమంత్రి మోడీ మణిపూర్ పర్యటనని విమర్శిస్తూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మణిపూర్లో నిజంగానే పరిస్థితులు బాగాలేదు, అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లు జరగటానికి కారణాలు ఎవరు? ఇదేమన్నా మొదటిసారా? మణిపూర్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. 2014కి ముందు, 2014 తర్వాత 2 ఎరాస్ కింద మనం స్ప్లిట్ చేయొచ్చు మణిపూర్ని. మణిపూర్లో కాంగ్రెస్కి ఏమాత్రం అర్హత ఉందా? విమర్శించే అర్హత ఈ ప్రధానమంత్రిని. ఎవరు దీనికి కారణం? డేటా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఈ కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి చరిత్ర తెలియదు. దాంతో ప్రియాంక ఇచ్చిన స్టేట్మెంటు, లేదంటే మోడీ ఎందుకు మణిపూర్ని విజిట్ చేయలేదు, ఇవన్నీ అంటూ కూడా మొదలు పెడతారు. ఎక్కడైనా సరే విమర్శించే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అంటున్నారు, ఆయన చాలా పెద్ద స్టేట్మెంటు. ఫస్ట్ టైం అనుకుంటాను ఆయన తీసుకొని వచ్చి మాట్లాడడం. మర్చిపోయినట్టున్నాడు మల్లికార్జున ఖర్గే. మణిపూర్కి సెపరేట్ స్టేట్హుడ్ ఇవ్వకుండా ముఖ్య కారణం 1972 దాకా స్టేట్హుడ్ ఇవ్వకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ కాదా? మిలిటరీలు, ఈ మిలిటరీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, యుఎన్ఎల్ఎఫ్, అలాగే పిఎల్ఏ, ప్రీపాక్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు. అంతేకాకుండా ఈ ఏఎఫ్ఎస్పి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ 1958లో జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చినప్పుడు ఆ యాక్ట్ని కొన్ని సంవత్సరాల వరకు నడిపింది, డికేడ్స్ వరకు నడిపింది ఎవరు? మణిపూర్లో ఎవరు నడిపించారు, ఎవరు ఉంచారు? అల్లర్లు, ఈ కూకీలకి వీళ్ళకి సంబంధించిన క్లాషెస్కి, నాగాకి, వీటన్నిటికీ కారణం ఎవరు? ఇవన్నీ మల్లికార్జున ఖర్గే మర్చిపోయినట్టున్నారు. మణిపూర్కి కాంగ్రెస్ సెపరేట్ రాష్ట్రము అట్లాగే ఇవ్వటం, స్టేట్హుడ్ని లేట్ చేసిన పార్టీ. మిలిటరీలని వీళ్ళందరినీ పెంచి పోషించిన మిలిటరీ అంటే మిలిటరీ ఆర్గనైజేషన్స్, ఇందాక చెప్పినట్టుగా వీళ్ళందరినీ కూడా ఉల్ఫా లాంటి వాళ్ళని వీళ్ళందరినీ క్రియేట్ చేసి అన్రెస్ట్ క్రియేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇంకా చావులు, వీళ్ళందరూ కిల్లింగ్స్ ఇదివరకు ఎట్లా ఉండేవి? 1992 నుంచి 2015 దాకా చూసుకుంటే మనం డెత్స్ ఆ 23 సంవత్సరాల్లో 5,995 మంది అల్లర్లో చనిపోయారు. 2015 నుంచి 24 దాకా చూసుకుంటే, ఆ 9 సంవత్సరాల్లో చూసుకుంటే 258 మంది చనిపోయారు. ఎంత డిఫరెన్స్ ఉంది మోడీ ప్రభుత్వం వచ్చాక మణిపూర్లో అంతకు ముందు. సిచ్యువేషన్ అయితే మణిపూర్లో టెన్స్గానే ఉంది. 2023లో అల్లర్లు జరిగినాయి. కానీ 2023 కనుక ముందు పరిస్థితిని ఒక్కసారి చూసుకుంటే ఈ ఎకోసిస్టమ్ అంతా కూడా మోడీని అటాక్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పులు, సిన్స్ని కవర్ చేయడానికి ముందే ఈ ఎకోసిస్టమ్ అంతా కూడా ఒక బ్లేమ్ని, ఎలిగేషన్ని ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఎవరూ వెళ్ళలేదు. మోడీ 23 నుంచి ఎందుకు వెళ్ళలేదు మణిపూర్కి? అంతకుముందు చాలామంది వెళ్ళారు. ఒకసారి మనం రికార్డు కనుక చూసుకుంటే ఈ స్టేట్మెంట్లో ఎంత నిజం ఉంది? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్యలో పిఎంగా కేవలం 3 సార్లు వెళ్ళారు. నవంబర్ 2004, డిసెంబర్ 2006, డిసెంబర్ 2011. మోడీ 10 సంవత్సరాల్లో 6 సార్లు విజిట్. నవంబర్ 2014, అది కూడా ఈ సాంఘాయ్ ఫెస్టివల్కి, అట్లాగే ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్కి. మళ్ళీ ఫిబ్రవరి 2017, అప్పుడు కూడా ఇంపాల్లో ర్యాలీని అడ్రస్ చేయడానికి. 2018 మార్చిలో, అప్పుడు కూడా ఈ 105 ఐఎస్సిది ఇనాగరేషన్కి వెళ్ళినప్పుడు. 2019 జనవరి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి. 2022లో మళ్ళీ మల్టిపుల్ మోర్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి జనవరిలో. 2025 సెప్టెంబర్ 13 మళ్ళీ ఇంపాలు, ఇవన్నీ వచ్చారు. మొత్తం 6 విజిట్స్ 10 సంవత్సరాల్లో. ఇదంతా ఒక ఫాల్స్ ఎలిగేషను. మోడీ మణిపూర్ వెళ్ళలేదు, ఇవన్నీ అని కూడా. అట్లాగే మన్మోహన్ సింగ్ ఎరాలో 2004 నుంచి 2014 దాకా
మనం మిగతా విజిట్స్ యూనియన్ మినిస్టర్స్ ఎవరో ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి అని చూస్తే శివరాజ్ పాటిల్, చిదంబరం, షిండే 2 to 3 ట్రిప్స్ వెళ్ళేవాళ్ళు. అది కూడా ఎందుకంటే ఈ ఏఎఫ్ఎస్పిఏని సెక్యూరిటీ రివ్యూస్ కోసమే వెళ్ళేవాళ్ళు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి 25 మధ్యలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మల్టిపుల్గా విజిట్ చేశారు మణిపూర్ని. సెక్యూరిటీయే కాకుండా పబ్లిక్ ర్యాలీస్లో పాల్గొన్నారు, ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్స్ వీటన్నిటికి కూడా వెళ్ళారు. అట్లాగే ఇంక మిగతా యూనియన్ మినిస్టర్స్ తీసుకుంటే మనం 2004 నుంచి 14 ఆ 10 సంవత్సరాలు యూపీఏ టైంలో డిఫెన్సు, అట్లాగే ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంటు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా అకేషనల్గా అట్లా వచ్చేవి 2 to 3 టైమ్స్ ఒక సంవత్సరానికి. 2014 నుంచి 25 చూసుకుంటే ఈ డిఫెన్సు, ఎన్డీఆర్ అంటే నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి, అట్లాగే స్పోర్ట్సు ఇవన్నీ విజిట్స్ ఫ్రీక్వెంట్గా ఉండేవి. సంవత్సరానికి 6 సార్లు యావరేజ్గా తీసుకుంటే అన్నీ కూడా డెవలప్మెంట్ ఫోకస్ మీద. ఎక్కడా కూడా సంబంధం లేదు ఈ ఎలిగేషన్స్లో. ఖర్గే కానీ ప్రియాంక కానీ చేసిన ఎలిగేషన్స్లో బ్లడ్ షెడ్ ఎలా ఉండేది, అసలు ఏం జరిగింది అంతకుముందు అంతా తీసుకుంటే మనం ఈ 99 నుంచి 2022 దాకా చూస్తే 99 నుంచి 2014 దాకా వాళ్ళ బ్లడ్ షెడ్ విపరీతంగా ఉండేది. 2022కి జీరోకి తీసుకొని వచ్చింది మోడీ ప్రభుత్వం. దాన్ని మళ్ళీ 2023లో అల్లర్లో సృష్టించడం, ఆ నాగా కూకి అక్కడ వాళ్ళ క్లాషెస్లో మళ్ళీ ఒకసారి రక్తపాతం. మనం అట్లాగే ఈ ఎక్స్ట్రీమిస్టులను అరెస్ట్ చేయటం ఇదంతా కూడా ఇండియా టుడే ఇచ్చిన డేటాలో చూస్తే చాలా క్లియర్గా ఉంది. ఎక్కడా సంబంధం లేదు వాళ్ళ యూపీఏ టైంకి ఈ ఎన్డీఏ టైంకి ఇదంతా కూడా. అంతెందుకు ఒక వీడియో ఒకటి ప్రజెంట్ చేస్తాను, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గవర్నమెంట్ మణిపూర్, మోడీ గవర్నమెంట్ మణిపూర్లో ఈ డ్రగ్స్కి సంబంధించి వీటన్నిటి మీద ఎట్లా ఉక్కుపాదం మోపి ఎట్లా నార్మల్కి తీసుకొచ్చింది ఇదంతా కూడా ఒకసారి లాస్ట్లో వీడియో ప్లే చేస్తాను, 3 minutes వీడియో. అది చూస్తే ఆ వ్యూవర్స్కి చాలా క్లియర్గా అర్థమవుతుంది. A darker tale is hidden. Beneath this natural beauty, a secret industry grows a world where the poppy flower's charm casts deep shadows over the land and its people. These quiet hills hide a story of struggles, stretching from the infamous Golden Triangle to the edge of India. This region, known for its role in the global narcotics trade, shows its dark legacy in Manipur's lush landscape, revealing a hidden world of exploitation and environmental damage. For the Kuki-Zo community, growing poppies has become a way of life. But this profitable trade demands more than just skill. It requires cheap labor, leading to a rise in illegal migration from nearby Myanmar. The deforestation caused by poppy cultivation has scarred the landscape and threatens the wildlife and plants that have thrived here for centuries. Indigenous communities, once dependent on these forests, now face the loss of their traditional livelihoods. This impact is most evident at Loktak Lake, the largest freshwater lake in the northeast, which is slowly drying up because of deforestation. The destruction of the surrounding forests has made the effects of climate change worse, leading to more frequent and severe floods. These floods further damage the fragile ecosystem of Loktak Lake, speeding up its decline and threatening the lives of those who rely on its waters. But the consequences go beyond environmental damage. Products made from poppy extracts, opium, heroin, and synthetic drugs like methamphetamine have become a curse, not only in Manipur but across India. With more young people falling into addiction, healthcare services are stretched thin, struggling to cope with the growing crisis. In response, the war on drugs started in 2018 by Manipur Chief Minister N. Biren Singh has led to the destruction of over half of the poppy fields. From detecting 28,598.91 acres of illegal cultivation in 2021 to 2022, the area has been reduced to 11,288.07 acres in 2023 to 2024. Since the campaign began, about 19,135 acres of poppy fields have been destroyed and 297 drug smugglers have been convicted. The drug trade has also played a significant role in shaping the political landscape and escalating the conflict in Manipur. The angry drug lords, who wield considerable power, are now striking back through Kuki militants, whom they support with funds and arms.
Intelligence agencies warn that these militants are mere puppets, manipulated by drug lords who orchestrate violence to keep the conflict alive. Their ultimate objective? To establish a separate Kuki-Zo state, or Zalangam, where they hold enormous influence. Manipur's proximity to the infamous Golden Triangle, a Southeast Asian area encompassing civil war-torn Myanmar, further complicates the situation. The UN Office on Drugs and Crime UNODC identifies this region as one of the biggest drug trafficking corridors in the world. Heroin, opium, and synthetic drugs from the area are feeding the whole of the Asia-Pacific, with Manipur sitting right on this perilous edge. As the shadows deepen over Manipur's hills, the legacy of poppy cultivation continues to loom large, threatening the very fabric of society and the environment that supports it. The battle against this dark trade is ongoing, with immense challenges still ahead. As the state faces the consequences of its past and present struggles, the path to a sustainable and peaceful future remains difficult. The fight to overcome the harmful impact of poppy cultivation and drug trafficking is far from over, and it calls for tireless efforts from all to address this complex crisis. సో అసలు ఈ పాపాలన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. 58 నుంచి కూడా 2014 దాకా మణిపూర్ని ఎట్లా అంటే అట్లా నాశనం చేశారు ఎక్స్ట్రీమిస్టులు. అట్లాగే డ్రగ్స్కి సంబంధించి ఎక్కడా కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకుండా ఎక్కువ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ నెహ్రూ తీసుకొచ్చిన దాన్నే కొన్ని 30 సంవత్సరాల పైన అక్కడ రన్ చేయడానికి ప్రయత్నించి ఈరోజు 23 అల్లర్ల తర్వాత ప్రధానమంత్రి వెళ్ళలేదు అన్నది ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే 2022 దాకా 14 నుంచి 6 విజిట్స్ చేసిన ప్రధానమంత్రి మోడీ ఒక్కరే అన్ని సంవత్సరాల్లో. థ్యాంక్ యూ.